అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కనకదాసు కళ్యాణ మండపంలో జిల్లా కురబా సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ నెల 18న జరిగే శ్రీ కనకదాసు 537వ జయంతి మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు. జయంతి గురించి 537వ కనకదాసు జయంతిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారంతో చేయబడుతుంది. అందుకు గాను మన జిల్లా అధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా మన కళ్యాణదుర్గానికి వచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా నవంబర్ 18వ తారీఖున అనంతపురానికి వెళ్ళి కనకదాసు కళ్యాణ మండపంలో ఆడ ఖచ్చితంగా కనక జయంతికి కేటీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ ఫంక్షన్ హాల్కి నవంబర్ 18వ తారీఖు అందరూ కూడా అనంతపురం బయలుదేరి ఖచ్చితంగా మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ నుంచి కురుబలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన అందరిని కూడా ఇన్వైట్ చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు దుప్పటి ఈశ్వరయ్య గారు, మన రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు గారు, మన కళ్యాణదుర్గం నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కృష్ణమూర్తి అన్న, లింగమూర్తి అన్న, శివ అన్న కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా మనల్ని కూడా ఇన్వైట్ చేయడానికి వచ్చారు. కాబట్టి మనమందరం కూడా కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ నుంచి నవంబర్ 18వ తారీఖున భారీ ఎత్తున కురుబలు తరలి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈనాటి పత్రికా సమావేశానికి కళ్యాణదుర్గం మరియు అనంతపురం జిల్లా నుంచి కురుబ సంఘం నాయకులు, మరి రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు గారు, మరి జిల్లా అధ్యక్షులు మన ఈశ్వరయ్య అన్న గారు, కృష్ణమూర్తి అన్న గారు, లింగమూర్తి అన్న గారు, శివ అన్న గారు, మరియు మా కురవ సంఘం తాలూకా నుంచి అన్ని మండలాల అధ్యక్షులు, మరి సీనియర్ నాయకులు వెంకటేశ్వర అన్న గారు అయితేనేమి, సత్య అన్న గారు అయితేనేమి, డికే రామాంజన్ అన్న గారు అయితేనేమి, దొండస్వామి అన్న గారు అయితేనేమి, అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం